లిక్కర్ కేసులో వైసీపీ ముఖ్యనేత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని చంద్రబాబు సర్కార్ అరెస్ట్ చేసి సాధించిందేంటి అనే చర్చకు తెరలేచింది. పైగా బెయిల్ మంజూరు సందర్భంలో ఏసీబీ కోర్టు పేర్కొన్న అంశాలు మిథున్ సచ్చీలతను వెల్లడించాయి. తద్వారా మిథున్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ పెరిగింది. అలాగే వైసీపీలో ఆయన్ను మరింత బలోపేతం చేశారు. వైసీపీ శ్రేణుల్లో ఆయనకు మరింత ఆదరణ పెరిగినట్లయింది. వీటన్నింటితో పాటు ఆర్థికంగా, రాజకీయంగా అత్యంత బలమైన నాయకుల్లో మళ్లీ అధికారంలోకి రావాలన్న పట్టుదల పెంచినట్లయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీని అధికారంలోకి రానివ్వకూడదనే కసి మిథున్లో నాటుకునేలా చేసిన ఘనత చంద్రబాబు సర్కార్కు దక్కింది. ఒక ముద్ద అన్నం పెట్టినోళ్లను, అలాగే దెబ్బ కొట్టినోళ్లను ఎప్పుడూ మర్చిపోరాదని పెద్దలు చెప్పారు. లిక్కర్ కేసులో మిథున్ను అరెస్ట్ చేసి 70 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. అరెస్టుకు ముందు మిథున్ చుట్టూ సిట్ అధికారులు విచారణకు బదులు కుట్రపూరిత రాజకీయం నడిపారు. లిక్కర్ స్కామ్లో మిథునే కీలకమంటూ ప్రభుత్వ అనుకూల మీడియాలో నిత్యం కథనాలు వండివార్చారు. చివరకు ప్రభుత్వ పెద్దలు కోరుకున్నట్లే ఆయన్ను అరెస్ట్ చేశారు. వైసీపీలో అత్యంత బలమైన నాయకుడైన మిథున్ను అరెస్ట్ చేయాలని అనుకున్నప్పుడు అంతే స్థాయిలో ఆధారాలుండాలి. అయితే లిక్కర్ స్కామ్తో మిథున్కు సంబంధాలున్నట్లు ఆధారాలేవీ లేవని, అలాంటప్పుడు విలువైన బెయిల్ హక్కును ఎలా నిరాకరిస్తామని ఏసీబీ కోర్టు ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఈగో సంతృప్తి చెంది ఉండవచ్చు. కానీ రాజకీయాలు అలా ఉండవు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిద్రలేని ప్రతి రాత్రి తండ్రి కొడుకుల రాజకీయ పతనం కోసమే మిథున్ ఖర్చు చేసి ఉంటాడనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆయన దెబ్బతిన్న పులి. మళ్లీ అధికారంలోకి రావాలన్న పట్టుదల వైఎస్ జగన్ కంటే మిథున్ రెడ్డిలో 100 రెట్లు అధికంగా ఉంటుందనే మాట వినిపిస్తోంది. సహజంగా మిథున్ స్నేహశీలి. అనవసరంగా ఈర్ష్యాద్వేషాలు పెంచుకునే స్వభావం కాదు. రాజకీయ ప్రత్యర్థులతో కూడా సరదాగా ఉంటారు. ఇదే సందర్భంలో ఆయన చాలా తెలివైన, పట్టుదల కలిగిన రాజకీయ నాయకుడనే సంగతి మర్చిపోకూడదు. ఇలాంటి వాళ్లతో తలపడేటప్పుడు 1కి 2 సార్లు జాగ్రత్తగా ఆలోచించాలి. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ అత్యుత్సాహంతో మిథున్ను జైలుకు పంపారని టీడీపీ నాయకులు చెప్తున్నారు. మిథున్ను జైలుకు పంపడంతో ఇక తన బాధ్యత ముగిసిందని ప్రభుత్వ పెద్దలు అనుకుంటూ ఉండవచ్చు. అసలు ఆ విషయాన్ని కూడా వారు మర్చిపోయి ఉండవచ్చు. కానీ దెబ్బతిన్న మిథున్ ఎప్పటికీ మర్చిపోరు. కూటమి ప్రభుత్వానికి ఆయన రోజులు లెక్కిస్తూ ఉంటారు. మళ్లీ అధికారంలోకి రావడానికి ఏం చేయాలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే పక్కా ప్రణాళిక రచించుకుని ఉంటారు. రానున్న రోజుల్లో మిథున్ అరెస్ట్కు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఏదైనా అనుభవంలోకి వస్తే తప్ప వాస్తవాలు తెలుసుకునే పరిస్థితి ఉండదు. కక్ష సాధింపునకు కూడా హద్దుండాలి. చేతిలో అధికారం ఉంది కదా అని ఆధారాలతో సంబంధం లేకుండా జైల్లో పడేస్తే ముమ్మాటికి కోరి పతనం తెచ్చుకున్నట్లే. మిథున్ విషయంలో ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పు అదేనని కాలం నిరూపిస్తుంది.